హాయ్ అండి. ప్రతి ఒక్కరైతే నా వెయిట్ అయితే చూపించమనేది కామెంట్ పెడుతున్నారు కదా! ఈరోజైతే నా వెయిట్ చూపిస్తున్నాను. ఈరోజైతే ఇంప్రూవ్ అయ్యిందనమాట నా వెయిట్. అందుకనే మీకు ప్రతిరోజు చూపించాలంటే ఒకరోజు ఎక్కువ చూపిస్తుంది, ఒకరోజు తక్కువ చూపిస్తుంది. అదేంటక్క మళ్ళీ నిన్న అంతున్నావు, మళ్ళీ ఈరోజు ఇంతే ఉన్నావు అనేసి కామెంట్స్ వస్తాయనేసి నేను చూపించట్లేదు. 3-4 డేస్కి అయితే ఒక వీడియోలో అయితే నా వెయిట్ అనేది చూపిస్తున్నాను. ఈరోజు చూపించాను కదా 86.50 పాయింట్స్ అయితే ఉన్నాను. ఒకరోజు తగ్గుతుంది అనమాట. మనం చేసే డైట్ బట్టే ఉంటుంది. మనం చిల్లర తిల్లు కానీ లేదంటే డైట్ అనేది ఎక్కువ ఫుడ్ అనేది తీసుకున్నా కానీ వెయిట్ అనేది తగ్గదనమాట. మా ఇంట్లో అయితే నేను డైట్ చేసేటప్పుడు ఇంట్లో అన్నీ తీసుకొస్తారు, బిర్యానీలు అవన్నీ. తప్పక కొద్దిగా తినేయడం ఉంటే ఇంకా వెయిట్ అనేది అంతే చూపిస్తుంది అనమాట. ఈరోజు మంచిగా చూపించింది నా వెయిట్. ఇదే మెయింటైన్ చేయాలి. నేను పొద్దున్న లేసి అయితే చూసారు కదా, వెయిట్ చూసుకొని వచ్చిన తర్వాత హాట్ వాటర్తో థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఈ హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే తాగేస్తాను. వీళ్ళు ఇంకా టైం ఉంటే ఇంకొక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు అయితే తాగిన తర్వాత అప్పుడు స్నానం చేసేసి సియా సీడ్స్ లెమన్ కలుపుకొని వాటర్ అయితే తాగుతాను. నేను పొద్దున్నే రాత్రి టైం ఉంటే గుర్తుంటే కనుక సియా సీడ్స్ రాత్రే నానబెట్టేస్తాను. లేదు టైం లేదు గుర్తు లేదు అంటే కనుక పొద్దున్నే నేను హాట్ వాటర్ పెట్టుకునేటప్పుడు సియా సీడ్స్ అనేవి నానబెట్టేస్తానమాట. నేను హాట్ వాటర్ తాగుతాను, సియా సీడ్స్ నానబెట్టుకుంటాను. ఇంకా నేను బ్రష్ చేసి స్నానం చేసి ఇంట్లో పూజ అయ్యి పిల్లలు వెళ్ళే టైంకి ఇంకా సియా సీడ్స్ వాటర్ అయితే తాగుతానమాట. ఫస్ట్ అయితే 1 లీటర్ వరకు నేను పొద్దున్న లేచి హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా చాలా వరకు చెప్తున్నారు అందులో హనీ నిమ్మకాయ కూడా వేసుకొని తాగొచ్చు అనేసి. బ్రష్ చేయకుండా నాకు అలా నిమ్మరసం తాగితే కనుక వామిటింగ్ అయిపోతుంది. అందుకని నేను ఓన్లీ హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇంకా తర్వాత సియా సీడ్స్ నిమ్మకాయ కలుపుకొని తాగుతాను అనమాట. సో ఇదైతే పొద్దున్న అయితే చూపించట్లేదు కదా చాలా రోజుల నుండి అనేసి నాకు ఇప్పుడైతే నేను చూపించి మీకు అయితే వాయిస్ ఇస్తున్నాను. ఇదైతే ఫాలో అవ్వండి. నా వెయిట్ కూడా చూపించాను కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకిరామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఊరు నుండి అయితే వచ్చేసాను. ఇంకా మళ్ళీ డైట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. నా వెయిట్ అయితే చూసారు కదా. పొద్దున్న లేసి అయితే నా వెయిట్ అయితే చూపించాను. మళ్ళీ నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని సియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సియా సీడ్స్ నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే హాట్ వాటర్లో సియా సీడ్స్ కలుపుకొని తాగుతాను. ఇంకా పూజ చేసాను కదా, పూజ చేసుకొని బొట్టు అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను. అందుకే ఇంకా రెడీ ఏం అవ్వలేదు, ఖాళీ జడ వేసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చానమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఏం చేస్తాం, జ్యూస్ తాగుతామా లేదంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే సియా సీడ్స్ వాటర్ అయితే తాగాలి కదా, అవి అయితే కలిపేసి తాగినప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇదిగోండి సియా సీడ్స్ హాట్ వాటర్లో కలుపుకొని తాగేస్తున్నాను అనమాట. లెమన్ అయితే పాడైపోయేవి, 2 ఉన్నాయి ఫ్రిడ్జ్లో, పాడైపోయాయి అనమాట. లెమన్ వేసుకొని తాగాలి. ఇంకా లెమన్ ఈ రోజుకి లేదు కాబట్టి ఓన్లీ సియా సీడ్స్ వేసుకొని కలుపుకొని హాట్ వాటర్లో అయితే తాగేస్తున్నాను. మీ ఇంట్లో ఏది బ్రేక్ఫాస్ట్ మనం డైట్ ఫుడ్లో ఏది ఉంటే అదనమాట. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేదంటే జ్యూస్ ఉంటే జ్యూస్. ఆల్రెడీ సొరకాయ జ్యూస్ తాగారు కదా, ఆ సొరకాయ జ్యూస్ వచ్చేసి మీరు ఈరోజు సొరకాయ జ్యూస్ తాగితే ఇంకా నెక్స్ట్ డే ఆపేసి ఇంకా నెక్స్ట్ డే తాగండి అనమాట. ఇంకా అలా తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతామనేసి అంటున్నారు. అందుకనే నేను కూడా మీకు కూడా చూపిస్తున్నాను. అది చాలా వెయిట్ అంటే చాలా మంచిది అనమాట. మా ఊర్లో కూడా చెప్పారు, నాకు కూడా తెలిసిందనమాట. కొన్ని డైటీషియన్లో విన్నాను సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిది. అందుకనే మీకు సొరకాయ జ్యూస్ చెప్పానమాట. అది పొద్దున్నే తాగాల, పరగడుపుని తాగాల, లేదంటే ఎప్పుడైనా తాగొచ్చా అనేసి అడుగుతున్నారు కదా. ఎప్పుడైనా తాగొచ్చండి. మనం ఏంటంటే ఆల్రెడీ సియా సీడ్స్ హాట్ వాటర్ తీసుకుంటాం కదా. 9 కల్లా సొరకాయ జ్యూస్ తాగేసి 11-11:30 కల్లా మనం అయితే లంచ్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇంకా సియా సీడ్స్ వాటర్, లెమన్ వాటర్ తాగిన తర్వాత సొరకాయ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంత తీసుకోవాలన్నమాట. 1/2 లీటర్ వరకు తీసుకోండి. చాలా మంచిది సొరకాయ జ్యూస్. నేను చూపించాను కదా, ఒక 1/2 ముక్క సొరకాయలో 1/2 చేసుకోవాలి. ఒక సొరకాయ 2 రోజులు చేసుకోవాలన్నమాట. అది తీసుకొని మనము ఏంటంటే ఈరోజు తాగామంటే నెక్స్ట్ డే ఆపేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తీసుకోవాలి. రోజు అంటే తాగలేం కదా. మనం కూడా ఒకరోజు సొరకాయ జ్యూసు, ఒకరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూసు, ఒకరోజు అది మనం ఉంటుంది కదా, ఏమంటారు దానికి, గుమ్మడికాయ దానికి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు సరిగ్గా, ఏదో ఏదో అంటారు, ఏంటది. సో నాకైతే తెలీదు, అది ఇంగ్లీష్లో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అయితే ఒకరైతే కమెంట్ పెట్టారు, అది పొద్దున్నే తాగాల, పరగడుపుని తాగాల, లేదంటే ఎప్పుడు తాగాలి, ఎప్పుడైనా తాగొచ్చు అంటే ఎప్పుడైనా తాగొచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ బంద్ చేసేసి జ్యూస్ అయితే తీసుకోండి, సొరకాయ జ్యూస్ అయితే తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి
11:30, 12 కల్లా లంచ్ అయితే చేసేసేయాలి. లంచ్ కూడా లిమిటెడ్గా చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ రోజుకి వచ్చేసి టిఫిన్ ఇంకొకరు కూడా కామెంట్ చేశారనమాట, అక్క నేను 40 డేస్లో 9 kgs తగ్గాను అనేసి కామెంట్ చేశారు. అది నేను నాకు ఆ మెసేజ్ ఉంటే నేను పక్కన వేస్తాను చూడండి. నేను కూడా తగ్గలేదు, నాకు 2 months పట్టిందనమాట 10 kgs తగ్గేసరికి. తనైతే ఎంత కరెక్ట్గా చేసిందో, పింటూ ఫాలో అయ్యి కరెక్ట్గా చేసింది. మీరు కూడా కరెక్ట్ చేయండి. కొంతమంది కమెంట్ చేస్తున్నారు కదా, అక్క నేను అసలు తగ్గట్లేదు అనేసి. పిన్ చేయండి. మెయిన్ ఏంటంటే మనం ఇంట్లో బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, మ్యాగీస్ కానీ అట్లాంటివి ఉంటే అవి పక్కకు పెట్టండి, అసలు తీసుకురాకండి. అవి ఉంటే కనుక మనం అవి తినాలనిపించింది. నేనే చెప్తున్నాను, బిస్కెట్స్ కానీ ఏమైనా డైనింగ్ టేబుల్ మీద ఉంటే ఒకటి తింటే ఏం కాదులే అనేసి 1-2 అలా తినేస్తానమాట. సో అవైతే ఆ చిల్లర తిల్లు అనేది పక్కన పెడితే తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. సో తనైతే 40 డేస్లో 9 kgs తగ్గాను అనేసి కామెంట్ పెట్టింది. 84 ఉందంట, 85 ఉండి 85 నుంచి 74కి వచ్చింది. నాకు క్లిప్ సరిగ్గా నా నెంబర్ గుర్తులేదు, ఆ క్లిప్ అయితే నేను పక్కనే వేస్తాను. సో అలా చెయ్యండి. నేను కూడా తగ్గలేదు, చాలా గ్రేట్ అనమాట. 9 kgs 40 డేస్లో 9 kgs తగ్గడం అంటే చాలా గ్రేటు. సో మీరు కూడా ఎవరైనా తగ్గట్లేదు అనే వాళ్ళు వచ్చేసి ఫుడ్ తగ్గించేసి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అనమాట. ఫ్రూట్ జ్యూసులు కానీ, ఆకుకూర జ్యూస్ కానీ, మనకి ఇప్పుడు సొరకాయ, గుమ్మడికాయ జ్యూస్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోండి. ఫుడ్ ఒక పూట తీసుకుంటే జ్యూసులు 2 పూటలు తీసుకోండి. సమ్మర్ కదా, ఎంత లిక్విడ్ తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో బ్రేక్ఫాస్ట్లో కలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. హాయ్ అండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి కొన్ని పాలు నీళ్ళు మరిగించేసాను. బాగా మరిగించేసి దాంట్లో వచ్చేసి డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ అయితే ఒక 3 డేట్స్ అయితే తీసుకున్నాను. తీసి బాగా అందులో నానబెట్టేసాను. నానబెట్టేసి లేదు అంటే మీకు నానకపోతే కొద్దిగా పాలు వేసేసి మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసేసేయండి, పేస్ట్ లాగా అయిపోతుంది. అది తెచ్చేసి పాలల్లో కలుపుకోండి. దీంట్లో వచ్చేసి మనకి ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనమాట. మాకైతే డైలీ ఫ్రూట్స్ అయితే వస్తాయి కదా, అందులో నేనైతే నాకు ఏవి ఇష్టమైతే అవి తీసుకున్నాను. అంటే ఇవే వచ్చేయండి, దాంట్లో ఇంకేం రాలేదు, కొన్ని తినేసారనమాట. వీటిలో లేదు ఇన్ని గనం ఫ్రూట్స్ లేవు అంటే ఏదైనా ఒక ఫ్రూట్ ఉంటే అది ఒక ఫ్రూట్ అనేది సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి మనం చూసారు కదా, నేను అన్నీ కొన్ని వేసాను. లేదు మీ కాడ ఒక ఫ్రూట్ ఉందంటే ఒక యాపిల్ ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఒక బనానా వేసుకోండి, లేదు అంటే పపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, దానిమ్మ, ద్రాక్ష ఏదైనా ఒకటి ఉంటే పర్లేదు. లేదు అన్ని 4-5 ఉన్నాయంటే అన్నీ కొన్ని వేసుకోండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్, మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి మిక్సీలో పట్టుకొని ఇలా ఉంచేసాను అనమాట. ఇవ్వండి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి, ఒక 2 స్పూన్లు వేసుకోండి చాలు. దీంట్లో వచ్చేసి కొద్దిగా తేనె, డేట్స్ ఆల్రెడీ వేసాము, కొద్దిగా తేనె. లేదు అంటే డేట్స్ కొద్దిగా పాలల్లో మిక్స్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసేయండి. పాలల్లో మిక్స్ చేసేస్తే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి అది వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇంకా టైం లేదు, మా పాప నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది అందుకొని ఇంకా ఫాస్ట్గా ఇందులో వేసేసి నానబెట్టేసాను. ఫ్రూట్స్ కట్ చేసే లోపు నానిపోయాయి అనమాట. దీంట్లో వచ్చేసి ఇప్పుడు డేట్స్ చూపిస్తాను చూడండి. ఏవైనా పర్లేదు, మన ఖర్జూరం కానీ లేదంటే ఇంకా దీంట్లో ఈ డేట్స్ కానీ ఇంకా చిన్న డేట్స్ కానీ ఉన్నా పర్వాలేదన్నమాట. మనకి ఏముంటే ఇంట్లో అవన్నమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్కి హెల్దీ ఫ్రూట్స్ కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం హెల్దీగా ఉండాలి కాబట్టి అవే డేట్స్ లేకపోతే లేదు. ఇంకా డేట్స్ లేనప్పుడు తేనె యాడ్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కొద్దిగా మనం పొద్దున్న సియా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ సియా సీడ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్గా తినేసేయడమే అనమాట. సో ఇది బాగా కలుపుకొని తినేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. చూడండి చక్కగా మంచిగా డేట్స్, ఫ్రూట్స్, తేనె, సియా సీడ్స్, కొన్ని మిల్క్ ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించేసి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా కలుపుకోండి. వేడి మీద ఉన్నప్పుడే డేట్స్ వేసేసినా నానిపోతుంది. లేదు అంటే కొన్ని పాలు వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇది తినేస్తాను. చాలా బాగుంటుంది, హెల్దీ టేస్ట్కి టేస్ట్ అనమాట. సో ఇది తినేసిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకునేసరికి మనకి లంచ్ టైం అయిపోతుంది. లంచ్ ఏం చేసుకోవాలనేది చూపిస్తాను. ఓన్లీ పప్పాయి ఉంటే ఇన్ని ముక్కలు కలుపుకొని తినేసేయండి.
యాపిల్ ఉంటే ఇన్ని ముక్కలు, దానిమ్మ అన్నీ ఉండాలని లేవు. నాకైతే డైలీ ఇంట్లో ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. లేదు అన్నప్పుడు ఇవన్నీ చేయాలా అని అంటే వాటర్ మిలన్ జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ, ఏదైనా ఒక జ్యూసు. ఎందుకంటే డైలీ తినం కాబట్టి వారంలో ఒకసారి 2 సార్లే తింటాం ఇది కాబట్టి ఇలా చేసుకుంటే వారానికి ఒకసారి 2 సార్లు బెస్ట్ అనమాట. జ్యూస్ అనేది ఇంకా రేపు ఎల్లుండి అనేది జ్యూస్ అనేది తాగుతాం. ఒకరోజు సొరకాయ జ్యూస్, ఒకరోజు వాటర్ మిలన్ జ్యూస్, ఒకరోజు కీరా బీట్రూట్ జ్యూస్ అలా తాగుతూ ఉంటాం కాబట్టి ఇలాంటిది వారాల్లో ఒకసారి 2 సార్లు చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. వారానికి ఒకసారి 2 సార్లు ఇలాంటిది చేసుకోండి. బనానా కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు, ఎక్కువ బనానా తీసుకోకూడదు అంతేని. చాలా బాగుంది. సో మళ్ళీ లంచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో హలో అండి, ఇదిగోండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను రాగి పిండి రోటీ అయితే చేసుకున్నాను. అంటే కొద్దిగా గోధుమ పిండి 2 స్పూన్లు గోధుమ పిండి, 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని రోటీలు అయితే చేసుకున్నాను. 2 రోటీలు. దీంతోపాటు బీరకాయ ఎగ్ కర్రీ అనమాట. అంటే ఎగ్ సపరేట్ తింటాం కదా, ఇంకా నేను కర్రీలోనే ఎగ్ కలిపేసి వండేసాను. బీరకాయ ఇంకా ఎగ్ కర్రీ అనమాట. ఈరోజు లంచ్లోకి మనకి 2 పుల్కాలు, ఒక 2 ఎగ్స్ అయితే తీసుకోండి. బాయిల్డ్, మీ దగ్గర ఏదైనా కర్రీ ఉంటే కనుక బాయిల్డ్ ఎగ్స్ అయితే 2 అయితే తీసుకోండి. ఎల్లో తీసేసి వైట్ అయితే తినేసేయండి. నేనైతే ఇంకెందుకులే అనేసి ఇంట్లో అందరికీ కలిపి వండేసాను అనమాట. ఎగ్ వేసేసి బీరకాయ కర్రీ, సొరకాయ టమాటా బీన్స్ అట్లా కర్రీస్ ఏదైనా ఉంటే సపరేట్గా బాయిల్డ్ ఎగ్ చేసుకోండి. దీంతోపాటు కీరా కూడా తీసుకోండి, ఆనియన్ కానీ కీరా, క్యారెట్, సలాడ్ తీసుకోండి. సో ఈరోజు లంచ్ అయితే మనకి 2 పుల్కాలు, కొద్దిగా కర్రీ. సో మొత్తం తిని అంతా వీడియో తీస్తే లెంతీ అయిపోతుంది, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనమాట. తినేసిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. హాయ్ అండి, ఇంకా లంచ్ తినేసాను కదా. లంచ్ తిన్న తర్వాత వచ్చేసి ఇగోండి వాటర్ అయితే తీసుకోండి, బాగా వాటర్ అయితే తీసుకోండి. లంచ్ తిన్న ఒక 10-15 మినిట్స్ నుంచి వాటర్ అయితే ఒక లీటర్న్నర వరకు అయితే వాటర్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత వచ్చేసి చాయ్ కానీ అదే లిప్టన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ ఏది కానీ షుగర్ వేయకుండా తీసుకోండి, చాలా మంచిది. షుగర్ అస్సలు షుగర్ అనేది తీసుకోకండి, అవాయిడ్ చేయండి. బెల్లం మీకు అంతగా చాయ్ మానలేకపోతున్నామంటే బెల్లం వేసేసి చాయ్ కానీ కాఫీ కానీ పెట్టుకోండి. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 లోపు ఒక 3-4 లీటర్ వాటర్ అయితే తాగేసేయాలి. దీంతోపాటు మనం ఆల్రెడీ జ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, 1 లీటర్ వరకు తాగేస్తాం అనమాట. సో ఇప్పుడైతే నాకు వచ్చేసి 3-3:30 అవుతుంది. నేనైతే చాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఏం చేస్తాను ఏంటి అనేది, ఏం చూపిస్తాను ఏంటి అనేది తిందాము. మీకు రాగిపిండి చపాతి బాగుంటుంది, మీరు చూడండి, ఒకసారి చేసి చూడండి. రాగిపిండి ఒక 2 స్పూన్లు, గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకొని పిండి కలుపుకోండి, సాల్ట్ వేసుకోకుండా కలుపుకోండి. కూరలో ఉప్పే సరిపోతుంది మనకి. చూడండి చాలా బాగుంటుంది. కొద్దిగా మరీ కర్రలాగా ఉంటాయి చపాతీలు తినలేమా అని అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి కాల్చుకోండి, పర్లేదు. మరి ఆయిల్ అంటే ఎక్కువ కాకుండా 2 చుక్కల ఆయిల్, ఒక చపాతీకి 2 చుక్కల ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే నేను టీ అయితే తాగుతున్నాను. డిన్నర్లోకి ఏం చేస్తాం ఏంటనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి, ఇప్పటి వరకు ఏంటక్క డైరెక్ట్ చెప్పి ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నావా అనేసి అనుకుంటున్నారేమో. ఇప్పుడైతే నేను టీవీ సౌండ్ వస్తుందనమాట. ఇంకా టీవీ
తగ్గించమంటే ఇంకా తిడతారనేసి మా ఆయన వచ్చేసి నేను ఇంకా టీవీ సౌండ్ వస్తే రానిలే, క్రికెట్ చూస్తున్నారు సరేలే అనేసి నేనైతే వాయిస్ ఇచ్చుకుందాంలే అనేసి మీ ముందుకైతే నేను ఇలా డిన్నర్తో వచ్చేసాను అనమాట. డిన్నర్కి వచ్చేసి నేను పెసరట్టు వేసుకున్నాను, టమాటా ఆనియన్ చట్నీ చేసుకున్నాను అనమాట. మీ ఇష్టం అండి, ఇంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ తీసుకోండి పర్వాలేదు. నాకేది నేను తొందరగా అవుతుందో నా ఒక్కదానికే ఎందుకనేసి ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక ఎండుమిర్చి నీళ్ళల్లో కొద్దిగా ఉడికించేసి గ్రైండ్ చేసేస్తానమాట, కొద్దిగా సాల్ట్ వేసుకొని. నేను ఈ చట్నీ అయితే తీసుకున్నాను, దాంతోపాటు 2 డేట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకో ఈరోజు స్వీట్ తినాలని క్రేవింగ్స్ అయితే ఉందన్నమాట, అందుకే డేట్స్ తీసుకున్నాను. ఇంకా పెసరట్టు తినగానే ఇంకా డేట్స్ అయితే తినేస్తానమాట. చాలా వరకు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు తినేటప్పుడు వాటర్ తాగొద్దా అనేసి కామెంట్ చేస్తున్నారు. మరి ఎక్కువ తాగకండి, కొన్ని తాగండి. వాటర్ వచ్చేసి మనం అంటే దాహం తీర్చుకోవడానికైతే కొన్ని అయితే నోరు తడుపుకునేనన్ని కొన్ని అయితే వాటర్ అయితే తాగండి. మరి తాగొద్దని నేను చెప్పట్లేదు, తాగండి అని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం అండి. ఇంకా నేను కొన్ని అయితే తాగండి అని చెప్తాను. తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా వాటర్ అయితే తాగేసేయండి. 8 లోపు వచ్చేసి మనం ఒక లీటర్ వరకు వాటర్ తాగేయాలన్నమాట. ఇంకా జీరా వాటర్ ఉంటుంది కదా, జీరా వాటర్ డిన్నర్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జీరా వాటర్ అయితే తీసుకుంటాం కదా. నేను చాలా వరకు అయితే ఆ కామెంట్స్ వచ్చాయి కాబట్టి నేను ఆ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాను. మళ్ళీ ఈ వీడియోలోనే కూడా చెప్తున్నాను, ఎవరైనా చూడకపోతే రిప్లైలో చూడండి. సో ఈ రోజుకి వచ్చేసి చూసారు కదా, పెసరట్టు ఒకటే తీసుకున్నాను, ఒకటే తీసుకోవాలి. మనం ఫుడ్ రాను తగ్గించేసేయాలన్నమాట. మనం ఫుడ్ అనేది ఎంత తగ్గిస్తే అంత తొందరగా వెయిట్ లాస్ అవుతాము. నాకైతే ఒకరు కామెంట్ చేశారు నేను 40 డేస్లో 9 kgs తగ్గానని. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. నా డైట్ ఫాలో అయ్యి నేను అన్ని డేస్లో నేను కూడా తగ్గలేదు, తను తగ్గిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా అలా తగ్గాలంటే డైట్ అనేది మంచిగా ఫాలో అయినట్టయితే కనుక తొందరగా వెయిట్ అనేది తగ్గుతారనమాట. సో అప్పటి వరకు అయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.